ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన 4 వారాల్లోనే బోలెడంత నెగిటివిటీని మూటగట్టుకుని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది సోనియానే చెప్పొచ్చు. బిగ్ బాస్ హిస్టరీలో ఇంతటి నెగిటివిటీ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ ఇంతకు ముందు ఎవ్వరూ లేరు. బహుశా తదుపరి సీజన్స్లో కూడా ఉండరేమో. హౌస్లో ఈమె ఉన్నన్ని రోజులు చాలా బోల్డ్గా ఉండేది. తన మనసులో అనిపించిన మాటలు అనిపించినట్టుగా చెప్పడంలో ఈమె దిట్ట. కానీ ఆమె తన మనసులోని మాటలు బయటకు వస్తే ఇంత చెత్తగా ఉంటాయా అని జనాలు ఫీల్ అయ్యారు కాబట్టే ఈరోజు ఆమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున గురించి అలాగే బిగ్ బాస్ షో గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, నేను ఊహించిన బిగ్ బాస్ షో ఇది కాదు. నేను ఈ రియాలిటీ షోకి నా రియాలిటీని చూపించడం కోసం వచ్చాను. కానీ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ చూసి ఆశ్చర్యపోయాను. నా కంటెంట్ మొత్తం ఎడిటింగ్లో తీసి చూపించారు. జనాలకు నా గురించి చాలా చెడుగా ప్రొజెక్ట్ అయ్యేలా చూపించారు. 1 కాదు 2 కాదు, చాలా సంఘటనలు అలాంటివి ఉన్నాయి. ఉదాహరణకు ఒకరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలని ఎంతో ఇష్టంగా చేసుకున్నాను. కానీ నేను తినేలోపే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తినేసి చివర్లో మిగిలింది నాకు నిఖిల్తో పంపించారు. నాకు ఆ విషయంలో చాలా కోపం వచ్చింది. ఇదే క్రమంలో నిఖిల్ నాతో మాట్లాడేందుకు వచ్చినప్పుడు కనీసం నువ్వు తినేటప్పుడైనా నన్ను పిలవాలి అనిపించలేదా? ఒక క్లాన్ చీఫ్గా అందరూ తిన్నారా లేదా అనేది చూసుకోవడం నీ బాధ్యత అని అతనితో గొడవ వేసుకున్నాను. దానిని మొత్తం ఎడిటింగ్లో లేపేసి నేను నిఖిల్ తినేటప్పుడు పిలవలేదని అందుకు అలిగినట్టుగా చూపించారు. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు కూడా నిఖిల్తో సోనియా అలిగింది అన్నట్టు చెప్పుకొచ్చారు. అది జనాలకు చాలా చెడుగా ప్రొజెక్ట్ అయింది. ఒక హోస్ట్ సహనంలో ఉన్న వ్యక్తి ఇవన్నీ చూసుకొని కదా మాట్లాడాలి. అలా ఆయనకి అనిపించింది మాట్లాడేస్తే బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయన ఊహించలేకపోయారా? హోస్ట్గా తీసుకుంటే సరైన నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. హోస్ట్ నాగార్జునపై హౌస్ నుండి బయటకు వచ్చిన ఏ కంటెస్టెంట్ కూడా ఇలా మాట్లాడలేదు అని, నువ్వు లైవ్లో చేసిన పనులన్నీ బిగ్ బాస్ వాళ్ళు చూపించి ఉండుంటే నిన్ను జనాలు మొదటి వారంలోనే ఎలిమినేట్ చేసేవారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.